హాయ్ అండి. ఉప్పు చేపలు వంకాయ వేసి వండానండి. అది ఎలా వండినో చూపిస్తాను. ఫస్ట్ మంచి ఉప్పు చేపలు తెచ్చుకోవాలండి. వాటిని ఎక్కడైనా పైన ఇలాగా పొట్టు ఉందేమో అలా ఒక చాకుతో అయినా కత్తిపేటతో అయినా అలా గీసేసుకోవాలి మొత్తము పులుసు అంతా. లోపల కూడా ఏమన్నా ఇలా పొట్టలాంటిది చిన్నగా ఎక్కడైనా మిగిలితే అండి నల్లగా కనిపిస్తుంటుంది, అది కూడా తీసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే ఉప్పులో నీటిలో నానబెట్టాలండి. ఉప్పు పోతుంది. ఈ ముక్కలంతా ఉప్పే ఉంటుందండి. కూరలో అది ఎక్కువ ఉప్పు ఉండి వేసుకుంటే అండి కూర తినలేము మనం అసలు. అందుకని బాగా కడగాలి, కొంచెం సేపు నానబెట్టాలి. 10 నిమిషాలు అలాగా. చాలా వరకు ఉప్పు వాటర్లో వెళ్ళిపోద్ది. ఇలా మన చేతితో కలుపుకుంటూ ఉంటే అండి కొద్ది కొద్ది ఉప్పు వెళ్ళిపోతూ ఉంటుంది. చూసుకోవాలండి. 5-6 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ మంచి వాటర్లో కడిగి ఇలా తెల్లగా ఉండేటట్టు చేసుకోవాలండి ఉప్పు చేపలని. బాగుంటుంది అప్పుడు కూర అయితే. ఎప్పుడైనా ఉప్పు చేపల కూర వండేటప్పుడు అండి ఉప్పు వేయకూడదు కూరలో. ఉప్పు వేస్తే అండి ఉప్పు ఎక్కువైపోతుంది. ఈ ముక్కల్లో ఉన్న ఉప్పే సరిపోతుంది. చూసుకుని సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. అంటే కొన్ని ఈ ఉప్పు చేపలు అయితే ఉప్పగానే ఉంటాయండి. మెత్తళ్ళు అలాంటివి ఉప్పు ఉండవు, చప్పగా ఉంటాయి. వాటిల్లో ఉప్పు పడుతుంది, కానీ ఉప్పు చేపలు అయితే ఉప్పు పట్టదు నాకు తెలిసి. ఈ ముక్కలు ఇలా కడిగి పెట్టేసుకుని ఒక గిన్నెలో వాటర్ తీసుకునండి, ఉప్పు వేసుకోవాలి. వంకాయలు ఇందులో కట్ చేసి వేస్తానండి. ఉప్పు వేసుకుంటే వంకాయలు కండ్రెక్కవు. అది అందరికీ తెలుసు అనుకోండి. ఎవరికైనా తెలియకపోతే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు తెలియదు, అందుకని చెప్తున్నాను. వాటర్లో ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలన్నీ కట్ చేసి వేసేసుకోవాలి అందులో. వేరే దాకా పెట్టుకునండి. అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఉప్పు చేప ముక్కలు వేయిస్తున్నా అండి. జాగ్రత్తగా వేయించుకోవాలి, ఇడిపోతాయండి. నేను కొంచెం ఎంత జాగ్రత్తగా వేయించినా ఇడిపోయినాయి కొన్ని. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి, స్మెల్ రాకుండా. బయటికైతే స్మెల్ బాగా వచ్చేస్తుంది, అందుకని కరివేపాకు కొద్దిగా వెల్లుల్లిపాయ వేస్తాను నేను ఎప్పుడైనా. ఒక గుప్పుడు కరివేపాకు అలా వేసేసుకోవాలి. అలాగే వెల్లిపాయ రెమ్మలు కూడా ఒక 6-7 వెల్లిపాయ రెమ్మలు కూడా దంచి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కూడా మన హెల్త్కి మంచిది. ఉప్పు చేప ముక్క ఇష్టం, అది చేపలు ఇవి తినేవాళ్ళకండి ఉప్పు చేప ముక్కతో కర్రీ చేసుకుంటే వేరే కర్రీలు అసలు తినబుద్ధి కాదు. వంకాయలోను వాటిలోనూ ఒక్కొక్క ముక్క వేసుకుంటే అండి కూర టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత పక్క తీసి పెట్టేసుకునండి. అదే గిన్నెలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేయించేసుకుంటున్నాను. మనకు ఉప్పు ఎంత కావాలో చూసుకునండి. కూరకి కావాల్సింది వంకాయలు ఉన్నాయి కాబట్టి అండి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు. ఒక 2 ఉల్లిపాయలు అలా వేసాను. ఉట్టి ఉప్పు చేపల కూర అయితే అండి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు వేయకూడదండి, ఉప్పు సరిపోతుంది, వేయకూడదు. ముక్కల్లో ఉన్న ఉప్పే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. అవి బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి.
వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గాలి. మూత పెట్టేయాలండి. అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలండి. వంకాయని మధ్య మధ్యలో తీసి చూసుకోవాలి. కొంచెం మూత పెట్టేసి ఉంచేస్తే అండి తొందరగా మగ్గిపోతాయి వంకాయ. ఎప్పుడైనా వాటర్ పోసేయకూడదు. వాటర్ పోసేస్తే అసలు ఉడకదు. మగ్గిన తర్వాతే వాటర్ పోసుకోవాలి. మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి, టీ స్పూన్తో. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసులలో వాటర్ పోసుకోవాలండి. పోసిన తర్వాత ఈ ఉప్పు చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను. వంకాయ ముక్కలు మగ్గకుండా వేసేస్తే అంటే ఇంకా ఉడకో కాబట్టి బాగా మగ్గిన తర్వాత ఈ ఉప్పు చేపలు వేసుకోవాలి. ఉప్పు చేపలు కూడా అండి ఈ నీళ్లు పోసిన తర్వాత ఉడకాలి. మూత పెట్టేయాలి. ఎక్కువ కదిపేయకూడదు. కదిపేస్తే చేప విడిపోతుందండి. కదపకుండా ఇలాగా సిమ్లో పెట్టేసి దగ్గరికి వచ్చేటట్టు ఉడికించేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది ఉప్పు చేపలు తినే వాళ్ళకే బాగుంటుంది. తినని వాళ్ళు అంత ఇష్టపడరు. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.